అయ్యప్ప స్వాములకు శివమాల స్వాములకు భిక్షపెట్టడం పూర్వజన్మ సుకృతం అని బ్రహ్మంగారి ఆలయ అధ్యక్షులు మరియు విశ్రాంత ఆర్టీసీ కండక్టర్ పసుపులేటి వెంకటరమణయ్య తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలులోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం వీధిలో ఉన్న వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో కార్తీక సోమవారం సందర్భంగా అయ్యప్పమాల ధారణ ధరించిన భక్తులకు శివమాల ధరించిన భక్తులకు భిక్షా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆలయ అధ్యక్షులు పసుపులేటి వెంకటరమణయ్య కుటుంబ సభ్యులు బంధువుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివమాల ధరించిన స్వాములకు అయ్యప్పమాల ధరించిన స్వాములకు సామాన్య ప్రజలకు దాదాపు 400 మందికి భిక్షా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పసుపులేటి వెంకటరమణయ్య మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కార్తీక సోమవారం అయ్యప్పమాల శివమాల ధరించిన భక్తులకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తమ తండ్రి 35 సంవత్సరాల కిందట ఆలయాన్ని స్థాపించారని, ఆయన అనంతరం తాను ఆర్టీసీ కండక్టర్ గా విధులు నిర్వహిస్తూనే ఆలయాన్ని అభివృద్ధి చేశానని, ప్రతి కార్తీక సోమవారం మరియు బ్రహ్మంగారి ఆరాధన సమయంలో ఇక్కడ విశిష్ట పూజలు అన్నదాన కార్యక్రమం చేస్తామని తెలిపారు. కార్యక్రమానికి సహకరించిన కుటుంబ సభ్యులకు, బంధువులకు, ఆలయ కార్యవర్గానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్తీక మాస శుభ సందర్భంగా కార్తీక మాసం 3వ వారం సందర్భంగా కొమరవోలు నందు వెలిసిన శ్రీ శ్రీ విరాట్ పొదులు వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం నందు పూజా కార్యక్రమాలు, భజన కార్యక్రమాలు, అయ్యప్ప స్వాములు, శివస్వాములు, ఆంజనేయ స్వాములు తదితర భక్తులందరూ వచ్చి స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి ఈ యొక్క ఆనందంగా ప్రతి ఒక్క సంవత్సరం నేను ఆర్టీసీలో కండక్టర్ ఉద్యోగం చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ నా స్వయం కృషితో నా తల్లిదండ్రులైనటువంటి పసుపులేటి సుబ్బరాయుడు, పసుపులేటి సుబ్బమ్మ పైకింటి వాళ్ళ ఆశీస్సులతో, నా గురువు శిష్యులు కానీ, నా గురువులు కానీ వాళ్ళందరి ఆశీస్సులతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను. అలాగే రాబోయే కాలం కూడా ఆ బ్రహ్మంగారి కరుణ కటాక్షంతో ప్రతి ఒక్కరము మనం అందరం సల్లగా ఉండి ఆ బ్రహ్మంగారి కరుణ కటాక్షం ఈ కార్తీక మాసం శుభంగా జరిగి ఈ కార్తీక మాసం ప్రతి సోమవారం ఇది 3వ వారం కనుక భక్తులందరూ వచ్చి మమ్మల్ని అందరినీ ఆనందింపజేసి మమ్మల్ని అందరి మా ఆనందాన్ని అంతుపట్టి చేసిన వారందరూ నా శిష్యులంతా కానీ, మా ఆయన శిష్యులు కానీ, మా అక్క పెద్దక్క దమ్మనపల్లె నాకంటే పెద్ద ఆమె ఆశీస్సులతో కూడా ఈడ ఆమె శిష్యులు వాళ్ళ ఆశీస్సులతో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను. స్వర్గీయ పసుపులేటి వెంకటలక్ష్మి ఆమె చనిపోవడంతో చాలా బాధాకరంగా ఆ లోటు మా అక్క పసుపులేటి పెద్దక్క ఆ లోటు తీరుస్తూ గురుపీఠం ఆమె గురుబిడ్డ ఆయన శిష్యులు కూడా ఎంతో ఆనందంగా వచ్చి ఈ యొక్క కార్యక్రమం ప్రతి ఒక్కరు జయప్రదం చేస్తున్నారు. వారు వీరులు లేకుండా బ్రహ్మంగారి సిద్ధాంతం కానీ కుల మత భేదం లేకుండా ప్రతి ఒక్కరు వచ్చి నాకు సహకరిస్తున్నారు. ఈ యొక్క ఆర్టీసీ కండక్టర్ ఉద్యోగం నాకు ఉన్నందువల్ల ఈ యొక్క గుడి అంతా డెవలప్మెంట్ చేసి ప్రతి సంవత్సరానికి కార్తీక మాసము బ్రహ్మంగారి ఆరాధన ఈ 2 కార్యక్రమం వైభవంగా ఎంతో ఆనందంగా ఈ యొక్క కార్యక్రమాన్ని పట్టుకొస్తున్నాను.